క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులను ఎపఫ్రొదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో ఫిలిప్పీ సంఘము దగ్గర నుంచి ఎపఫ్రొదీతు వలన కానుకలు పుచ్చుకున్న పౌలు సంతోషించి హృదయపూర్వకంగా వారిని ఆశీర్వదిస్తున్నాడు. 17వ వచనంలో విస్తార ఫలము దేవుడు మీకు ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నాడు. అది మనము పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలోను చూస్తాం. ఇచ్చువారిని దేవుడు ఆశీర్వదిస్తున్నట్టుగా సామెతల గ్రంథము 11, 24, 25 వచనాల్లోను, 19వ అధ్యాయం 17వ వచనంలోను, 22వ అధ్యాయము 9వ వచనంలోను, 28వ అధ్యాయము 27వ వచనంలోను, లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలోను, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలోను, అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 35వ వచనంలోను ఇచ్చువారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ పౌలు కూడా అదే కోరుకుంటున్నాడు. ఆత్మీయ మేలులు మీరు పొందుకోవాలి, విస్తారమైన ఫలము మీరు పొందుకోవాలి అని పౌలు భక్తుడు ప్రస్తావిస్తూ 18వ వచనంలో మీరు పంపిన ఈ వస్తువుల వలన సమృద్ధిగా కలిగి ఉన్నాను, తక్కువ లేక ఉన్నాను అనే 2 పదాలను పౌలు భక్తుడు ప్రస్తావించాడు. ఫిలిప్పీలు పంపిన వస్తువుల వలన పౌలు సమృద్ధిగా ఉన్నాడు, అలాగే తక్కువ లేకుండా ఉన్నాడు అన్న మాటను పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావన చేశాడు. ఫిలిప్పీ సంఘము సమృద్ధిగాను ఇచ్చింది, కొరత లేకుండా ఇచ్చింది. అంత మాత్రమే కాదు, కానీ కొత్త నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథము అర్పణలలో వాడే భాషను వాడాడు. ఇక్కడ మనోహరము, సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము అన్నాడు. సో ఈ భాష పాత నిబంధన గ్రంథ భాష. బలులు అర్పించేటప్పుడు ఈ పదాలు వాడతారు. మనోహరము, సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము అని. సో వీరు అర్పించినది దేవుని దృష్టికి యోగ్యమైనదిగా పౌలు భక్తుడు భావించాడు. దేవుని దృష్టికి నిజమైన అర్పణ అన్నట్టుగా దీన్ని ప్రస్తావించాడు. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి
కానుకలు ఇవ్వటమే కాదు కానీ శరీరాలను కూడా దేవునికి అప్పచెప్పుట నిజమైన అర్పణ అన్న ప్రస్తావన రోమపత్రిక 12లో ప్రస్తావిస్తాడు. బట్ ఇక్కడ కూడా ఆ మాటను పౌలు భక్తుడు వాడాడు. అంటే వారు ఇచ్చిన ఆ బహుమానము అర్పణగా తీసుకున్నాడు పౌలు భక్తుడు. అంత మాత్రమే కాదు కానీ 19వ వచనంలో తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. సో ముందేమో ఆత్మీయ మేలులు, ఇప్పుడేమో శారీరక అవసరతలు కూడా దేవుడు మీకు తీర్చాలి అన్న భావన కలిగి ఉన్నాడు. నిజముగా దేవునికి ఇస్తే, అంటే దైవజనునికి ఇస్తే ఆత్మీయ మేలులు, శారీరక మేలులు అంత మాత్రమే కాదు, దేవునికి అది ప్రీతికరమైనదిగా ఎంచబడుతుంది అని పౌలు భక్తుడు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అట్టి అర్పణలు సంఘము కాపరికి ఇవ్వట సంఘానికి క్షేమమని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యము నాకు మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.